పసుపు బోర్డు ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు ఎంపీ అరవింద్. పసుపు బోర్డు ద్వారా అనేక ఇతర లాభాలు కూడా ఉన్నాయని చెప్పారు. బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు మెరుగైన ధర లభిస్తుందని తెలిపారు. ఎగుమతులు, స్టోరేజ్, మార్కెటింగ్ తో పాటు అనేక రకాలుగా ఉపయోగపడుతుందన్నారు ఎంపీ అరవింద్ కుమార్. టార్గెట్ చేసి అదేదో పసుపు రైతులు చేసినట్టు బదనాం చేయడం పసుపు రైతుల్ని వీళ్ళందరి మీదకి వస్తా. ఈ మీడియా పైన మీరు ఎట్లా అడుగుతారు నేను చెప్తా. సరే, ఇవాళ మంచి పరిణామం, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది నేను రైతాంగానికి నా తరఫున తెలియజేసేది ఏంటంటే, ఇదేమి నా ప్రామిస్ ఫుల్ఫిల్ చేసి ఇది అంతిమం కాదు, ఇది ప్రారంభం. ఇది పసుపు బోర్డు వచ్చినందుకు ఇవాళ 37 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక బోర్డు స్థాపన జరిగింది. ఎంత నమ్మకం పెట్టుకొని ప్రధానమంత్రి గారు మనకి ప్రసాదించిండు. మనము ఇవాళ ఈ పసుపు బోర్డు ప్రారంభమైనాక నాకు ఇంకింత బాధ్యత పెరిగిందన్న ఫీలింగ్ ఉంది. అట్లా అనిపిస్తా ఉంది. నూతన బోర్డుకి మొదటి చైర్పర్సన్ పల్లె గంగారెడ్డి గారు కూడా ఒక బలమైన రైతు కుటుంబం ఆయనది. ఒక సంవత్సరం క్రితం వాళ్ళ ఫాదర్ చనిపోయిండు. ఆయన కూడా బ్రహ్మాండమైన పసుపు రైతు. పల్లగంగారెడ్డి కూడా మంచి పసుపు రైతు. అది కాకుండా ఏబీవీపీ నుంచి, యువమోర్చా నుంచి భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షులుగా, యువమోర్చా అధ్యక్షులుగా, ఇప్పుడు రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా నా ఎదుగుదలలో కూడా ఆయన మంచి పాత్ర ఉంది. ఒక మెచ్యూర్డ్ పర్సన్, గుడ్ పొలిటికల్ బీయింగ్, అన్నిటికంటే ఎక్కువ బ్రహ్మాండమైన రైతు, పసుపు పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, పసుపు పంటకి ఏ రకంగా వంగడాల దగ్గర నుంచి మార్కెటింగ్ దాకా, ఎక్స్పోర్ట్స్ దాకా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి పల్లెగంగారెడ్డి గారు. ఆయనకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇది పసుపు బోర్డు వల్ల కేవలం పసుపు రైతులకే బెనిఫిట్ అవుతుంది అనుకోవడం తప్పండి. మన పసుపు బోర్డు వల్ల అనేక రంగాలు, అక్కడ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ గాని, ప్యాకేజింగ్ యూనిట్లు గాని, ట్రాన్స్పోర్టేషన్ గాని, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ గాని, ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పెరగాలి అంటే ప్రమాణమైన బేసిక్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం అక్కడ చేసుకోవాలా. ఒకసారి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు, ఇటువంటి కల్చర్ డెవలప్ అయి, ఇండస్ట్రియల్ కల్చర్ డెవలప్ అయినప్పుడు పసుపుకు సంబంధించే కాదు, ఇతర ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిజామాబాద్ ప్రాంతం, ఉత్తర తెలంగాణ ప్రాంతం పసుపు కాకుండా అక్కడ చెరుకు, మన ప్యాడీ, కాటను, అనేక పంటలు, అక్కడ అల్లము, రకరకాల వెజిటేబుల్స్, సన్ఫ్లవర్, ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో పండుతాయి. కాబట్టి స్టార్చ్ ఇండస్ట్రీస్ గాని, ఎథనాల్ ఇండస్ట్రీస్ గాని, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గాని ఒక కల్ట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అది ఇటువంటి కల్చర్ అక్కడ వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఆల్రెడీ జగరాన్పల్లిలో ఎయిర్పోర్టు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ప్రొయాక్టివ్ గా ఉంటే అక్కడ పనులు కూడా ప్రారంభమవుతాయి. దానివల్ల కూడా ఈ పంటలన్నిటికి కూడా మార్కెటింగ్ కి, ఎక్స్పోర్ట్స్ కి అవకాశం పెరుగుతుంది. ఈ అన్ని కూడా ఒక ఓవరాల్ ఒక కల్ట్ డెవలప్ అవుతుంది. ఇటువంటి
డెవలప్మెంట్ వచ్చినప్పుడు విపరీతమైన ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మనకు ప్రత్యేకంగా మా ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ. బీడీ యొక్క ఫ్యూచరు కొంచెం క్లారిటీ తక్కువ ఉంది. బీడీ ఫ్యూచర్ పైన, తంబాకు ఫ్యూచర్ పైన ఇంటర్నేషనల్ వాళ్ళు పెడుతున్న శాంక్షన్స్ వల్ల ఫ్యూచర్ పైన నమ్మకం తగ్గుతా ఉంది. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆల్టర్నేట్ ఉపాధి ఇటువంటి ఇండస్ట్రియల్ కల్చర్ డెవలప్ అయినప్పుడు వస్తుంది. మనకి ఎయిర్పోర్టు, రైల్వే కనెక్టివిటీ యాజ్ ఇట్ ఈజ్ బాగుంది. ఇంకింత డెవలప్ అవుతా ఉంది. ఇప్పుడు ఆర్మూర్, ఆదిలాబాద్ ప్లస్ మహారాష్ట్ర నుంచి కర్నూలు, డోన్ దాకా మొత్తం తెలంగాణ మీదుగా పోతా ఉంటాయి. మాకు బోధన్ నుంచి బీదర్ కొత్త లైన్ ఏర్పాటు అవుతా ఉంది. ఇంకా రైల్వే నెట్వర్క్ ఇంకా బలమవుతుంది. మంచి హైవే, నేషనల్ హైవే మీద ఉంటుంది నిజామాబాద్ ప్రాంతం. కాబట్టి మంచి అవకాశం. గోదావరి నది ఒడ్డున పసుపు పండుతుంది. సో ఎటువంటి బేసిక్ రిసోర్సెస్ కి అక్కడ ప్రాబ్లం లేదు. మంచిగా పనిచేసుకుంటే ఈ బోర్డు ద్వారా కూడా, అందులో ఈ ప్రాంతం నుంచి పల్లె గంగారెడ్డి గారు కావటం చైర్మన్ గా, ఇది నిజంగా కూడా మంచి పరిణామం. ఆయన కష్టజీవి కాబట్టి ఆయనకు కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, దయచేసి ఇక్కడి నుంచి మనం పసుపు వెనుకకి చూసే ప్రసక్తే ఉండకూడదు. పసుపు రైతుల యొక్క ఆదాయం రాను రాను పెరుక్కుంటూ రెట్టింపు కావాల అన్న ఒక ఆకాంక్ష నాలో ఉంది. ఇదివరకు కూడా గత 4-5 సంవత్సరాల్లో కోవిడ్ 2 సంవత్సరాలు మనకు ఇబ్బందికరంగా ఉన్నా కూడా మనం చేసుకున్న లాజిస్టికల్ సపోర్టు స్పైస్ బోర్డు ద్వారా గాని, కేంద్ర ప్రభుత్వం ద్వారా గాని, లాస్ట్ ఇయర్ మనం ఆల్ టైమ్ రికార్డ్ ప్రైజెస్ చూసినాం. పసుపు 18,000 రూపాయలు నిజామాబాద్ ప్రాంత రైతులకు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. కేసీఆర్ తెలంగాణ రేంగానే తెలంగాణ ఏదో సాధించేసినా అని పోయి ఫామ్ హౌస్ లో పండుకున్నాడు. మనందరం తెలిసిన విషయమే. ఎవరిని పట్టించుకోలేదు. అది ఫ్రీ ఇస్తా, ఇది ఫ్రీ ఇస్తా, ఇది 4 రూపాయలు ఇస్తా అనగానే డెవలప్మెంట్ కాదండి. మీరు ఇన్కమ్ జనరేషన్ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక పవర్ సెక్టర్ లో ఒక యూనిట్ పెంచింది లేదు జనరేషన్. టోటల్ గా భ్రష్టు పట్టించి 6-7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి, టోటల్ ఏదో తెలంగాణ నా సొత్తు అన్నట్టు వ్యవహారం చేసి, ఇది కాంగ్రెస్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఓ కాంగ్రెస్ పార్టీ ప్రీ ఇండిపెండెన్స్ అదొక ఉద్యమ పార్టీ. ఇండిపెండెన్స్ వచ్చినాక ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ నాయకులంతా, జాతీయ నాయకులు ఏదో మేమే తెచ్చేసినాము, ఇది మా ప్రాపర్టీ అన్నట్టు వ్యవహారం చేసి ప్రజలు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. దాని తర్వాత తగ్గించుకుంటూ పోయినరు. ఇలా కాంగ్రెస్ 90% దేశంలో వాళ్ళకు ప్రభుత్వాలు లేవు, సరైన సీట్లు లేవు. ఏదో 1-2 రాష్ట్రాలు తప్ప, అది కూడా బై ఫ్లూక్ తెలంగాణ గెలిచారు వాళ్ళు. కాబట్టి పసుపు బోర్డు వచ్చింది. ఇక్కడి నుంచి మన బాధ్యత పెరుగుతుంది. దాని మీద, పసుపు పంట మీద ఇంకింత పని చేయాల్సిన అవసరం ఉంది. ఇది పసుపు రైతులకే కాదు, బీడీ కార్మికులకి, ప్రత్యేకంగా గల్ఫ్ సోదరులకి మంచి అవకాశం. ఉపాధి పెరుగుతూ ఉంటది. ఇక్కడ రైతాంగం కూడా బాగుపడతా ఉంటది. వాళ్ళు వ్యవసాయం కూడా చేసుకోవచ్చు వాపస్ వచ్చి. ఇవన్నీ కూడా నాకు నియర్ ఫ్యూచర్ లో కనబడతా ఉన్నాయి. సో మరొకసారి ఇవాళ సంక్రాంతి రోజు ఇంత మంచి డెవలప్మెంట్ అయినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి, ఈ మొత్తం ప్రయాణంలో అమిత్ షా గారి పాత్ర పసుపు బోర్డే కాదు, పసుపు యొక్క దిగుమతులు తగ్గించడంలో, పసుపు యొక్క ఎగుమతులు పెంచడంలో, పసుపు యొక్క సెంట్రల్ ఆఫీస్, హెడ్ ఆఫీసు నిజామాబాద్ లో రావడంలో అమిత్ షా గారి పాత్ర కూడా పెద్ద ఎత్తున ఉంది. పీయూష్ గోయల్ గారైతే నేనేమేం ఆయనను ఎంత సతాయించినో,
ఎంత ఎమ్మడబడ్డానో ఆయనే చెప్పిండు పొద్దున. సో పీయూష్ గోయల్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుందంటే మేము ఒత్తిడి తేవడం వల్లనే పసుపు బోర్డు వచ్చిందని బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేము లేఖలు రాయడం వల్లనే బోర్డు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ. ఎవరు అన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసుకున్నాడు ఈరోజు తుమ్మల నాగేశ్వర్.